You're watching Ravi Chai. Today we are driving 2026 Jeep Compass అనమాట. సో మధు నీకు ఎలా ఉందిరా డ్రైవింగ్? సో నాకు స్టీరింగ్ ఎందుకో చాలా హార్డ్గా ఉందిరా. డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రీగా లేదు. లైక్ ఏదో స్పోర్ట్స్ మోడ్లో పెడతాం చూడు మన స్పోర్ట్స్ కార్ని, అంత హార్డ్గా ఉందన్నమాట. ఐ డోంట్ లైక్ ఈ స్టీరింగ్ ఫీల్ అయితే అట్ ఆల్ అసలు. ఓకే, ఈవెన్ మనకి ఇప్పుడు ఏ మోడ్లో ఉందో చూద్దాము. అండ్ ఐ డోంట్ థింక్ దిస్ హ్యాస్ అ స్నో మోడ్, శాండ్ మోడ్, బట్ నాట్ స్పోర్ట్స్ మోడ్. స్పోర్ట్స్ మోడ్ లేదు, ఆటో ఒకటి, స్నో ఒకటి, అండ్ దెన్ శాండ్. ఓకే, మనం ఇప్పుడు మోస్ట్లీ ఆటోలోనే డ్రైవ్ చేస్తాం కదరా. సో అలా అయినా కానీ ఇట్స్ స్టిల్ యూనో హార్డ్, లైక్ అంటే స్పోర్ట్స్ మోడ్లో ఉన్నట్టు అలా ఉందన్నమాట. టైట్గా ఉంది. ఓకే, అండ్ సస్పెన్షన్ కూడా ఓకే, నాట్ లగ్జరీ సెగ్మెంట్ లాగా అలా ఏం లేదు. నో, దిస్ ఇస్ నాట్ లగ్జరీ వెహికల్, బట్ స్టిల్ హార్ష్ ఉంది. చూడు బంప్ ఎంత హార్ష్ ఉందో. అండ్ దెన్ ఓవరాల్ రైడ్ క్వాలిటీ కూడా లైక్ పికప్ అంత ఏం లేదు. దెర్ ఇస్ చాలా ల్యాగ్ ఉందన్నమాట. మనం ప్రెస్ చేశాక మనం ఈ కార్లో ఎవరినన్నా పాస్ చేయాలంటే హైవే మీద కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి మనం ముందే. ఈవెన్ ఐ నోటీస్ దట్ రా. అండ్ మనం ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దిస్ వన్ ఈస్ 2 లీటర్ టర్బో చార్జ్ కదా. యా రైట్, ఈవెన్ దో వీ హ్యావ్ టర్బో మనకి చాలా ల్యాగ్ ఉంది. సో ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ నాట్ ఇంప్రెసివ్ ఫర్ మీ ఈ కార్. ఓకే, అండ్ ఇంటీరియర్ నీకు కంఫర్ట్ ఎలా ఉంది? ఇంటీరియర్ కంఫర్ట్, సీట్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి అనేసి. లైక్ సీట్ కంఫర్ట్ ఇవన్నీ లైక్ నథింగ్ స్పెషల్, బట్ ప్రీమియం ఉన్నాయి. ఇది లిమిటెడ్ ట్రిమ్ కాబట్టి దీనికి లైక్ లెదర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ దెన్ నా డ్రైవర్ సీట్కి వచ్చేసి కంట్రోల్ కూడా ఉన్నాయి కదా, లైక్ సీట్ కంట్రోల్స్. సో ఇట్స్ ఓకే, బాగానే ఉంది. అండ్ దెన్ హ్యాండ్ రెస్ట్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇది ఉంది కదా ఇక్కడ. ఇది కూడా లెదర్ మెటీరియల్ కాబట్టి ఇట్స్ సాఫ్ట్ కొంచెం. రైట్, నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈవెన్ లెదర్ కొంచెం సాఫ్ట్ టచ్ ఉంది, బట్ చాలా చిన్నగా ఉంది. అవును, మనం బోత్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. లెట్స్ డూ 0 to 60 అండ్ గో. ఇలా బిర్యానీ తిని రావచ్చు మనం. ఓకే, 60. సో ఇట్స్ 8 minutes 8 seconds, 8.7 seconds. Yeah, 8.7 seconds. Okay, not too bad. Not too bad. నీకు ఎలా అనిపిస్తుంది డ్రైవింగ్? Yeah, I feel the same రా. ఇంజన్ వైన్ ఎక్కువగా ఉంది కానీ యాక్షన్ తక్కువ ఉంది. ఈవెన్ నార్మల్ క్రూజింగ్ నుంచి ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ సమ్ స్పీడ్, ఫుల్ యాక్సిలేటర్ ప్రెస్ చేసా. So now we're at 60. I think ఈ కాంపాక్ట్ సెగ్మెంట్ లో మనం ఎవ్రీ కార్ ఈస్ డూయింగ్ ద సేమ్ 2 liter turbocharged. అవును, it's not really very powerful, but I guess it gets the job done. సో స్టీరింగ్ ఫీల్ ఎలా ఉంది? Yeah, steering wheel కూడా not a big fan. So right now if you want to take a turn here, yeah, నువ్వు అన్నట్టు హార్డ్ ఉంది. నాట్ వెరీ లైక్ లైట్ వెయిట్ లా లేదు. Yeah. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా అంత గొప్పగా లేదు. సో ఈవెన్ దిస్ ఇస్ ఎ కాంపాక్ట్ కార్, ఇట్స్ నాట్ రియల్లీ లైక్ నాట్ టూ కాంపాక్ట్. ఇది కాంపాక్ట్ కాకుండా ఆల్మోస్ట్ మిడ్ సైజ్ ఆ రేంజ్ లోనే ఉంది. ఈవెన్ వీఆర్ కంపేరింగ్ విత్ ద లెగ్ స్పేస్ అండ్ ఆల్. సో రైట్ నౌ ఆల్ విండోస్ ఆర్ క్లోజ్డ్ అండ్ వీ కెన్ సీ లాట్ ఆఫ్ ఇంజన్ నాయిస్. మనకి ఇంజన్ నాయిస్ చాలా ఎక్కువ వస్తుంది, ఆల్మోస్ట్ లైక్ ఒక డీజిల్ ట్రక్ లో వచ్చినట్టు వస్తుంది. కాంపాక్ట్ అయినా కూడా లైట్ బాడీ రోల్ కూడా ఉంది. One other thing which I don't like is these stocks. Even though they're plastic, they're like I guess much cheap plastic. వీడు స్టెలాంటిస్ కూడా ఏం చేస్తాడంటే వీడికి డాజ్ ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి కదరా. సో అన్నిటికి సేమ్ యూనో థింగ్స్ వాడేస్తాడు అనమాట. సో ఎక్కడ ప్రీమియం ఫీల్ రాదు అసలు. సో నీకు ఎక్స్టీరియర్ స్టైలింగ్ ఎలా అనిపించింది నివేష్? Yeah, I think I like the exterior styling compared to other cars in the segment. మనకి because we have that Jeep aesthetic look ఉంది, even in the grill గానీ. అవును, ముందు 7-point గ్రిల్ అలా ఇచ్చాడు. అండ్ దెన్ ఈవెన్ లైట్స్ కూడా బాగున్నాయి. LED లైట్స్ కానీ కింద ఫాగ్ లైట్స్
లైట్స్ కానీ అవును. ఓవరాల్ ఫ్రంట్ ప్రొఫైల్ ఈస్ రియలీ నైస్. చూడడానికి చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఈవెన్ సైడ్ ప్రొఫైల్ లో కూడా 2-tone ఫినిష్ వచ్చింది. అవును, ఎగ్జాక్ట్లీ. సైడ్ ప్రొఫైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. లైక్ పైన బ్లాక్ ఇచ్చి కింద వైట్ ఇచ్చాడు కదా, విచ్ ఇస్ రియల్లీ గుడ్. యా, రేర్ ప్రొఫైల్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మినీ ఎగ్జాక్ట్లీ. నాకు ఫ్రంట్ అయితే దీని ఓన్ లుక్ ఉంది కానీ, బట్ రేర్ అయితే మాత్రం జస్ట్ గ్రాండ్ చెరోకి ఇవన్నీ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్ గా అలానే ఉందన్నమాట. Yeah. బట్ మినీ వర్షన్ ఆఫ్ చెరోకి. దీనికి వచ్చేసి 18-inch వీల్స్ ఇచ్చాడు గైస్, బికాస్ దిస్ లిమిటెడ్ మోడల్ అండ్ వీల్ డిజైన్ లుక్స్ రియల్లీ గుడ్. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి ట్రైల్ హాక్ కాదు గైస్, దిస్ లిమిటెడ్ వేరియంట్ అనమాట. ట్రైల్ హాక్ కి దీనికి మేజర్ డిఫరెన్స్ ఎలా చూస్తామంటే చూడంగానే అపీరెన్స్ లో దట్ విల్ హ్యావ్ ఏ రెడ్ హుక్స్ అనమాట. I think this is where we can see the leather interiors and the limited trim ki value undi, especially with the white leather here and the stitching, and even on the seats chuste we have the black leather seats with white stitching anamata, and we have the standard lever anamata, gear lever instead of that stocks laga kakunda standard undi, and we have some storage space here. We can easily store some objects there. We have standard cup holders, and మనకి ఇక్కడ పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది, along with drive mode changing కి బటన్ ఉంది, and we have a 4-wheel drive lock because all trims in this Jeep Compass we have all-wheel drive, and we have very small center console. I don't know why that is, but it's very small. And we have the standard glove box. We also have USB-A and 1 USB-C ports. మాకు పర్సనల్గా వి డిడెంట్ లైక్ ఇన్ఫోటైన్మెంట్ ఎట్ ఆల్ అనమాట. అంటే ఇంటర్ఫేస్ బాగుంది, ఇట్స్ రియలీ గుడ్. యాపిల్ కార్ప్లే అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఇవన్నీ డిఫాల్ట్గా ఇచ్చేసాడు ఈ లిమిటెడ్ ఎడిషన్లో. బట్ ప్రాబ్లం ఏంటంటే టచ్ స్క్రీన్ అనమాట. మనం ఒక 10 times టచ్ చేస్తే ఒక 5 times వర్క్ అవుతుంది. సో స్క్రీన్ అయితే అసలు ఏం నచ్చలేదు మాకు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం హీటెడ్ సీట్ ఇవన్నీ పెట్టుకోవాలనుకోండి, దెన్ వీ హ్యావ్ టు గో టు మెనూ అండ్ దెన్ సీట్స్కి వెళ్ళి అక్కడ నుంచి చేసుకోవాలన్నమాట. దే డోంట్ హ్యావ్ ఏ హార్డ్ బటన్ ఫర్ దట్, విచ్ ఇస్ ఎ బమ్మర్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్విచెస్ అయితే ఇచ్చాడు, ఆటో ఆఫ్ చేసుకోవడానికి, ట్రాక్షన్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్టెంట్, అండ్ దెన్ ఈ ఫీచర్స్కి దే హ్యావ్ హార్డ్ బటన్స్. అండ్ ఫ్రంట్ స్క్రీన్కి వస్తే యూ డోంట్ హ్యావ్ మచ్ ఇక్కడ. దే ఆర్ మాన్యువల్ డయల్సే, ఓన్లీ మిడిల్లో వచ్చేసి మాత్రం డిజిటల్ ఉందన్నమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ దాట్ కన్ఫిగరబుల్. బేసిక్ ఇన్ఫర్మేషన్, స్పీడ్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్ ఒకటి మాత్రం ఉంది. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చేసి బేసిక్ కంట్రోల్స్ ఉన్నాయి, లైక్ వాల్యూమ్ అండ్ ఆల్ దాట్, అండ్ క్రూజ్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అండ్ దెన్ యూ హ్యావ్ బేసిక్ డోర్ కంట్రోల్స్ అన్నీ. I think in compact segment lo it has a good leg space and also good head space, better than other compact cars like Kia Seltos. And we have 2 AC vents in the middle in the rear passengers ki, and we have 1 USB port, and we also have 1 cigarette lighter port anamata. Center lo we have this huge bump, so if you have some enemies meer vallu center lo pettukoni you can travel anamata. ఇవి వచ్చేసి జీప్ ఈస్టర్ ఎగ్స్ గైస్. సో ఈవెన్ రాంగ్లర్ కానీ, గ్లాడియేటర్కి కానీ, ఆర్ ఎనీ అదర్ గ్రాండ్ చెరోకీకి అన్నిటికీ దే హ్యావ్ సమ్ ఈస్టర్ ఎగ్స్ అనమాట. ఇలా జీప్ పాత విల్లీస్ జీప్ని అక్కడక్కడ సింబల్స్లా ప్రింట్ చేస్తారు. అండ్ దే ఆల్సో హ్యావ్ సమ్ ఫన్ థింగ్స్ లైక్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ పీపుల్ యూజువల్లీ జీప్ కొనుక్కోగానే దే లుక్ ఎట్ దిస్ ఈస్టర్ ఎగ్స్ అనమాట, ఎక్కడెక్కడ ఉన్నాయి ఈస్టర్ ఎగ్స్ అని. సో మనం డ్రైవ్ చేసేది ఇప్పుడు లిమిటెడ్ ట్రిమ్ కదా. యా. అండ్ లిమిటెడ్ కాకుండా మనకి ఇంకేం ట్రిమ్స్ ఉన్నాయిరా? యుఎస్లో వచ్చేసి లాటిట్యూడ్ అని ఒక ట్రిమ్ ఉందిరా, దట్స్ ద బేస్ మోడల్. తర్వాత లాటిట్యూడ్ లక్స్, తర్వాత లిమిటెడ్ ఆల్టిట్యూడ్, ట్రైల్ హాక్ వచ్చేసి హై ఎండ్ అనమాట, టాప్ అన్నిటికంటే. ఓకే. సో ఇంజన్ వైస్ వచ్చేసి అన్నిటికీ సేమ్ ఇంజన్ ఉందిరా, దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద ఇంజన్. అన్నిటికీ 200 horse power ఉంది. అండ్ ప్రైసింగ్ వచ్చేసి 28K లాటిట్యూడ్ స్టార్ట్ అవుద్ది. టాప్ ట్రిమ్ ట్రైల్ హాక్ వచ్చేసి 35K అవుతుంది అనమాట. సో యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ట్రిమ్ కంపారిజన్ రా, బికాస్ మనకి ఇండియాలో అయితే లాటిట్యూడ్ లేదు, లాంగిట్యూడ్ ఉంది. ఓ నైస్. సో వాడు ఐ థింక్ గ్లోబల్ మార్కెట్ కి ట్రిమ్స్ మార్చాడు. యా. సో ఇట్ స్టార్ట్స్ విత్ స్పోర్ట్స్ ట్రిమ్ అన్నమాట మనకి ఇండియాలో. ఓకే. అండ్ నెక్స్ట్ లాంగిట్యూడ్ ఉంది, అండ్ దాని తర్వాత మనకి లిమిటెడ్ ఉంది, అండ్ దెన్ కమ్స్ లైక్ మోడల్ లెస్ అన్నమాట, ఇట్స్ ఫుల్లీ బ్లాక్డ్ అవుట్. ఓకే. సో మనకి బేస్ మోడల్ స్పోర్ట్ మోడల్ వచ్చేసి ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 20 lakhs. Okay, it starts from
ఫ్రమ్ 20 lakhs ని స్టార్ట్ అవుతుంది అనుకుంటా, అండ్ హై అండ్ అరౌండ్ 30-35 అవుతుంది అనుకుంటా. Yeah, and I అండ్ మన think, ఇండియాలో ఏంటంటే లైక్ డీజిల్ అండ్ పెట్రోల్ వేరియంట్స్ ఉన్నాయి అనమాట. Okay. ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ పెట్రోల్ ఒకటే ఉంది కదా. సో యుఎస్ లో కాంపిటీషన్ ఏముందిరా, లైక్ ఈ సెగ్మెంట్ లో, పర్టికులర్ ఈ సెగ్మెంట్ లో ఇంకా కాంపిటీటర్స్ Yeah. ఏమున్నారు? I think one of the biggest competitor is Toyota RAV4 in this compact SUV segment lo, ఓకే. which has really very popular in the US markets anamata. And next వచ్చేసి మనకి Honda CR-V ఉంది, and one other Japanese company which is Mazda CX-5. సో ఇండియాలో కాంపిటీషన్ ఏముందిరా, లైక్ ఇండియా వాట్స్ కాంపిటీషన్ ఫర్ జీప్ కాంపస్ ఇన్ ఇండియా? Jeep Compass ki I think we have Hyundai Tucson. Hyundai Tucson తో పాటు we also have Tata Harrier అనుకుంటా. యా. టాటా హ్యారియర్ అండ్ ఆల్సో మహీంద్రాలో XUV 700 కూడా ఉంది. సెకండ్ లో ఉందా? థర్డ్ వేస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ మేము ఫార్మాట్ కూడా కొంచెం ప్లే అరౌండ్ చేసి కొంచెం చేంజ్ చేసాం అనమాట. హోప్ యూ లైక్ ద ఫార్మాట్ టు. ఈ నేరేజ్ గడ్ నన్ను చంపేసేలా ఉన్నాడు సెమీ మాన్యువల్లో. బట్ యా, విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డ్రైవ్ విత్ చాయ్.